హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మూసిన థియేటర్స్ ని తెరిపిస్తున్న నేచురల్ స్టార్, రంగానికి సిద్ధమంటున్న రౌడీ స్టార్ విత్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్. బయర్స్ కోసం వెయిట్ చేస్తున్న హరియర్ వీరమల్లు ఓ టీం కోట్ చేసినంత రావడం అయితే కష్టం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ అయినా రిలీజ్ అయింది. ఏవేవో డిఫరెంట్ ప్రయోగాలు చేసిన శ్రీ విష్ణు ఈసారి తన స్ట్రాంగ్ జనైన కామెడీ జోన్లోకి వచ్చేయడంతో సినిమా ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తే ఒక అంచనాకి రావచ్చు. నాకైతే హిలేరియస్ గా అనిపించింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. సన్నీ డియోల్ పేట్రియాటిక్ సినిమాలకి ఫేవరెట్ హీరో. బార్డర్, గద్ద లాంటి సినిమాలు ఆ టైంలో ఎలా ఆడాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా గద్ద 2 మూవీతో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు బార్డర్ 2 పై కన్నేశాడు. ప్రెజెంట్ బార్డర్ 2 షూటింగ్ డెహ్రాడూన్ లో అయితే జరుగుతుంది. 3 రోజెస్ సిరీస్ చాలా మందికి ఫేవరెట్ వన్. అయితే ఇప్పుడు 3 రోజెస్ కి సీజన్ 2 రాబోతుంది. ఈ రోజు 5 PM కి ఒక న్యూ రోజునైతే పరిచయం చేయబోతున్నారు. త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ సిరీస్. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో చేయబోయే సినిమా కాస్టింగ్ పరంగా రోజు రోజుకి క్రేజీగా మారుతుంది. ఇప్పటికే టబు మూవీలో జాయిన్ అవ్వగా ఇప్పుడు కర్ణాటక స్టార్ విజయ్ ని కూడా ఈ మూవీలో యాడ్ చేసుకున్నారు. దునియా విజయ్ సినిమాలో ఏదో ఒక స్టఫ్ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయడు. అండ్ వీళ్ళే కాకుండా సినిమాలో చాలా మంది యాడ్ అవ్వబోతున్నారు. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. యమదొంగ ఈ May 18, 19, 20న రీ రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ ఈ April 30న 6:03 PM కి రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ ట్రైలర్స్ లో బెస్ట్ అంటే అది నా ఆటోగ్రాఫ్ ట్రైలర్. మరి ఈ ట్రైలర్ దాన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక బాహుబలి 1 రీ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేయగా 10 years సందర్భంగా బాహుబలి 1 ఈ అక్టోబర్ లో రీ రిలీజ్ అవుతున్నట్టు మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సో టాలీవుడ్ కి రీ రిలీజ్ లో కూడా 10 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పచ్చు. ఫస్ట్ రిలీజ్ లోనే అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద నెంబర్ అయితే చూస్తాం. సరైన రిలీజ్ పడితే ఆ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చెప్పలేం. చూడాలి మరి ఎలా ప్లాన్ చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరియర్ వీరమల్లు ఫిలిం ప్రజెంట్ ఏ స్టేజ్ లో ఉంది అంటే సినిమాని బయర్స్ కి ఇస్తే తప్ప ఎండ్ చేయలేని రేంజ్ లో ఇప్పటివరకు బిజినెస్ చాలా వరకు జరుపుకోగా ఇప్పుడు ఆంధ్ర వంతైతే వచ్చింది. పవర్ స్టార్ కి ఆంధ్రాలో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు నైజాం కంటే ఎక్కువ కలెక్షన్స్ ఆంధ్ర నుంచే వచ్చేవి. బట్ ఇప్పుడు చూస్తే నైజాం కలెక్షన్స్ కంప్లీట్ గా డామినేషన్ చూపిస్తున్నాయి. ఇలాంటి టైంలో 100 కోట్లు పెట్టి హరియర్ వీరమల్లుని ఆంధ్రలో కొనుక్కోవాలి అంటే చాలా కష్టం. ఒకవేళ నిజంగా ప్రొడ్యూసర్స్ ఎంత కోయిట్ చేశారంటే మాత్రం నెంబర్ ని మార్చుకోక తప్పదు. లేదంటే టాక్ తేడా కొట్టిందంటే మాత్రం భారీ లాసెస్ అయితే తప్పవు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఓ పక్కన నాని 8-3 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దుమ్ము లేపుతూ ఉండగా ఇప్పుడు విజయ్ కూడా రేసులోకి రావడానికి రెడీ అయ్యాడు. తన కింగ్డమ్ మూవీ రిలీజ్ కి దగ్గరవుతూ ఉండగా సినిమా పోస్ట్ పోన్ అవుతుందని ఇప్పటికే చాలా వార్తలైతే వచ్చాయి. బట్ May 30న రిలీజ్ అవుతుందంటూ మరోసారి అనౌన్స్ చేస్తూ ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. April 30న ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో అయితే బయటికి రానుంది. చూడాలి మరి అనిరుద్ధ్ డ్యూటీ ఏ రేంజ్ లో ఉందో. ఇక జూన్ నుంచి విజయ్ రౌడీ జనార్దన్ మూవీలో జాయిన్ కాబోతుండగా ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిలిం. కీర్తి సురేష్ లీడ్ యాక్ట్రెస్. SVP ప్రొడక్షన్ లో 59వ సినిమాగా రాబోతుంది ఈ ఫిలిం. ఇక హిట్ 3 విషయానికి వస్తే చిన్న సైజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ ఫిలిం. రీసెంట్ టైంలో పెద్ద హీరోల సినిమాలకి ఆడియన్స్ థియేటర్ వైపు కదలట్లేదు. అలాంటిది ఎర్లీ మార్నింగ్ షోస్ కావాలని నాని సినిమాకి అడగడం నిజంగా సంథింగ్ స్పెషల్. రిలీజ్ కి 2 days ముందు వరకు చూసుకుంటే మీడియం రేంజ్ సినిమాల పరంగా 88,000కు పైగా టికెట్స్ బుక్ మై షోలో సోల్డ్ అయ్యాయి. ఇదైతే ఒక రకంగా మీడియం రేంజ్ సినిమాలకి ఆల్ టైమ్ రికార్డ్. దెబ్బకి 5 AM షోస్ కూడా వేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే వదిలిన 5 AM షోస్ అన్ని ఫుల్ అవుతూ వస్తున్నాయి. ఇక 1 AM 4 AM షోస్ కూడా కావాలనే డిమాండ్ గట్టిగా రావడంతో వేస్తారా లేదా అనేది రేపటికైతే తేలనుంది. ఇక US UKలో ఇప్పటికే సరిపోద శనివారాన్ని బీట్ చేసిన ఈ ఫిలిం Day 1 చాలా పెద్ద నెంబర్ని పెట్టే పనిలో అయితే ఉంది. నాని సినిమాకి 1 AM షోస్ పడుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. మరి Day 1 మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 అండ్ కింగ్డమ్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.